ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పరిగి పట్టణంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో స్థానిక నాయకులతో కలిసి డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పెద్ద పెద్ద కుబేర్లు కాసేదిగి రాజ్యాంగ సవరణకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. వీటిని తెప్పికొట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని పిలుపునిచ్చారు. కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవటమే బీజేపీ విధానమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు, మార్కెట్ వైస్ చైర్మన్ అయూబ్, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముద్రాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలాద్రి శ్రీనివాస్ గుప్తా, బాదం శ్రీను, దండు అశోక్, సర్వర్ చిన్న నరసింహులు, రాజా పుల్లారెడ్డి, యాదయ్య యాదవ్, వెంకటేష్, యువజన కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సురేఖారెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. నేను చూసిన కార్యక్రమాల్లో ఇంత మంచి కార్యక్రమం ఇంకోటి లేదు ఇంతవరకు. గాంధీ మహాత్ముడు మన స్వరాజ్యం రావాలని మన దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మహనీయులందరినీ కూడా కలిపి ఒక వేదికపైకి తీసుకొచ్చిన సందర్భం లోపల మోతీలాల్ నెహ్రూ గారు సంపన్న కుటుంబంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ పట్టణం లోపల ఆనంద్ భవన్ అని కూడా ఒక పెద్ద భవనం ఉందన్నమాట. ఆయన చాలా శ్రీమంతులు అనమాట. మోతీలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు తండ్రి. ఆయన దేశ స్వాతంత్రం గురించి మనం సాధారణంగా మనం గ్రామాల లోపల పట్టణాల లోపల సర్పంచ్ లేవడాలంటే, ఎంపీటీసీ లేవడాలంటే, కౌన్సిలర్ లేవడాలంటే కొంత ఖర్చు పెట్టుకుంటాం. అయితే వాళ్ళు దాని గురించి ఖర్చు పెట్టలే. మన దేశ స్వాతంత్రం గురించి ఈ యొక్క తెల్ల దొరలు ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ని పారదోలడానికని వాళ్ళ సొంత ఆస్తులను కూడా పణంగా పెట్టి ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు తండ్రి పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొడుకును కూడా జవహర్లాల్ నెహ్రూను ముందు వరుసలో పెట్టిండు. ఆయన కొడుకును కూడా పెట్టి పోరాటం చేసిండు. ఆయన జైలుకు పోయిండు. జవహర్లాల్ నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించాడు. అందుగురించే మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో సత్యాగ్రహాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అయింది. మన దేశం యొక్క రైతులే వెన్నెముక అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు పలు సందర్భాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభం చేస్తేందుకు కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పాడు. అంటే రైతుల మీద ఉన్న మమకారం కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఆ పరంపరలో వచ్చినటువంటి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ కుటుంబం నుంచి తన తర్వాత మనకు తెలుసు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు కూడా అయ్యారు. ఇందిరాగాంధీ గారు రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ కనీస అవసరాన్ని గుర్తించి ఆ రోజులలోనే ఇందిరాగాంధీ గారు ఇల్లు కట్టేయడం చేసింది. 20 సూత్రాల పథకం అని చెప్పి తీసుకొచ్చింది. మన నస్కల్ లాంటి గ్రామాల లోపల, చాలా శివరెడ్డిపల్లి లాంటి గ్రామాల్లో కూడా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములనే కాకుండా ఒక పెళ్లి